హాయ్ అండి, విజయ స్వీట్ హోమ్కి స్వాగతం. ఎంతో సాఫ్ట్గా ఉండే పెరుగు వడలు రెసిపీ ఈరోజు ఎలా తయారు చేయాలో చూద్దాము. చూడ్డానికి చాలా మెత్తగా కలర్ఫుల్గా ఉన్నాయి పెరుగు వడ. ఇది సమ్మర్లో మనము మరీ ప్రత్యేకంగా పచ్చడి చేసుకొని అవసరం లేదు. ఇలా పెరుగు వడ చేసుకొని తిన్నామంటే పొట్టలో చాలా హాయిగా ఉంటుంది. మనకి పచ్చడి అవసరం లేదు. మీలో ఎంతమందికి ఈ పెరుగు వడ ఇష్టమో కామెంట్ ద్వారా తెలపండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి పెరుగు వడ. చూడండి, చాలా దూదిలాగా ఉన్నాయి ఇవి పెరుగు వడలు. మీలో ఎంతమందికి పెరుగు వడ ఇష్టం కామెంట్ ద్వారా తెలపండి. ముందుగా 2 గ్లాసుల మినప్పప్పు తీసుకొని ఒక 2 సార్లు కడిగేసి నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. ఉదయాన్నే మళ్ళీ ఇంకోసారి కడుక్కొని మిక్సీ జార్లో వేసేసుకొని వాటర్ 2 స్పూన్ల వాటర్ వేసుకోవాలి అంతే. దీంతోపాటు ఒక 4-5 పచ్చిమిర్చి ముక్కలు, 2 అంగుళం అల్లం, కొద్దిగా వాటర్, టీ గ్లాస్లో పావు వంతు వాటర్ వేసుకోవాలి, లేదా 2-3 టేబుల్ స్పూన్లు అంతే, అంతకంటే ఎక్కువ వేసుకోవద్దు. చూడండి, ఇలా వస్తుంది. మనం మిక్సీ పట్టుకున్నామంటే ఇదంతా ఒక బౌల్లోకి తీసుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా ఉంటేనే మనకి వడలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా బీట్ చేసి కొద్దిగా సరిపోయినంత ఉప్పు వేసుకొని ఇలా బీట్ చేస్తే మనకి బాగా వడలు గుల్లగా వస్తాయి, బాగా పొంగుతాయి వడలు. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని చేతికి తడి వాటర్ అప్లై చేసుకొని మీకు ఎంత సైజు కావాలో వడ అంత పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్గా చేసేసుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా వేడయిన తర్వాత ఆయిల్లో ఈ వడల్ని వేసేసుకోవాలి. అంతే, కడాయిలో ఎన్ని పడితే అన్నీ వేసేసుకోండి. అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 వైపులా వడల్ని కాల్చుకోండి. ఈ వడలు కాగేలోపు పక్కన ఇంకో గిన్నెలో ఒక 2 స్పూన్ల పెరుగుని వేసుకొని పల్చటి మజ్జిగలాగా తయారు చేసుకోవాలి. ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని పల్చటి మజ్జిగలాగా చేసుకోవాలి. తర్వాత ఇంకో మిక్సీ జార్లో 4-5 అల్లం ముక్కలు, 4-5 పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదా వడలు, ఈ వడల్ని తీసుకొని మజ్జిగలో వేసేసుకోవాలి.
ఇలా ఒక 2 మినిట్స్ నాననివ్వాలి మజ్జిగలో. ఇంకో బౌల్లో పెరుగు తీసుకొని ఆ పెరుగులో ఇంతకుముందు మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని ఇది బాగా పెరుగుని బీట్ చేసుకొని కవ్వంతో కానీ స్పూన్తో కానీ పెరుగుని గడ్డలు లేకుండా చేసేసుకొని తగినంత ఉప్పు మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా గిలక్కొట్టుకోవాలి. కవ్వంతో కొంచెం వాటర్ వేసుకొని గిలక్కొట్టుకోవాలి. తర్వాత ఇవి నానిపోయాయి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇవి తీసేసి మనం ఆ పెరుగులో డిప్ చేసుకోవాలి. పక్కనున్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే అయిపోతుంది. పెరుగులో బాగా నాననివ్వాలి. ఒక 5 నిమిషాలు నానితే సరిపోతుంది. రెండు వైపులా అటు ఇటు తిప్పి కొద్దిగా పోపు పెట్టుకోవాలి. 1 స్పూన్ 2 స్పూన్లంత ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా పచ్చి శనగపప్పు, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి ఈ పెరుగు వడని ఇంకో గిన్నెలో తీసేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకునే ముందు పోపుని చూడండి చక్కగా నానిపోయాయి. పెరుగులో జ్యూసీగా ఉన్నాయి. పెరుగు కూడా చూస్తే నోరూరిపోతుంది కదా. మీరు కూడా ఇలా తయారు చేసుకొని మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి కామెంట్ ద్వారా. మీలో ఎంతమందికి పెరుగు వడ ఇష్టము, మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో కామెంట్ ద్వారా తెలపండి. ఇప్పుడు పోపుని పైన వేసేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎంతో ఇష్టమైన పెరుగు కూడా మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలపండి ఫ్రెండ్స్. చూడండి జ్యూసీగా చాలా పెరుగులో నానిపోయి చాలా టేస్టీగా ఉంటుంది పెరుగు కూడా. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. సమ్మర్లో ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే పొట్టలో హాయిగా ఉంటుంది. ఇక పచ్చడి ఏమీ అవసరం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా తెలియజేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలపండి.